జగన్ ఓటమి వేదన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు చెప్పారు. గతంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రాచీన దేవాలయాలను దెబ్బతీశారన్నారు. తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం, కన్వర్ట్ క్రిస్టియన్స్ టీటీడీ చైర్మన్గా చేశారన్నారు. జగన్ హయాంలో తిరుమల పవిత్రం దెబ్బతీశారని, మాంసం మందు కూడా కొండపైకి తరలించారని ఫైర్ అయ్యారు. ఇవన్నీ గమనించాకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పాలనలో ఆంధ్ర సురక్షితంగా ఉండదని భావించి ఓడించారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు తిరుమలలో అధర్మమైన పనులు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. తిరుమలలో ఎలా అయితే ధర్మ పరిరక్షణ చేస్తామని చెప్పారో అలాగే శ్రీశైలంలో కూడా హిందూ ధర్మ వ్యతిరేకలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఏపీలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా చూడాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.